ప్రజలు ఇల్లు కొనుగోలుకే మొగ్గు చూపిస్తుండగా పాశ్చాత్య దేశాల్లో అద్దె ఇళ్లకు మొగ్గు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం అద్దెకు ఉండడమే బెటర్ అనుకుంటున్నారు. యూరప్, అమెరికాలతో పోలిస్తే భారత్లో ఇప్పటికీ సొంతిల్లు కొనుగోలు అందుబాటులోనే ఉంది. అందువల్ల మన దేశంలో ఇల్లు కొనడానికే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. కానీ అక్కడ అధిక ధరలే ఇందుకు కారణం. యూరప్, అమెరికాలలో మాత్రం అధిక ధరలు, ఎక్కువ వడ్డీ రేట్ల భారం భరించలేక అద్దె ఇళ్లతో సరిపెట్టుకుపోతున్నారు. మన దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ఏటా ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే మెట్రో నగరాలు కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఇల్లు అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. అందువల్ల ఇప్పటికీ ఇంటి యాజమాన్యం అంత కష్టసాధ్యమైన అంశం కాదు. పైగా ఆర్బీఐ ఇటీవలే వడ్డీ రేట్లు కూడా తగ్గించింది. ఇది కూడా ఇంటి యాజమాన్యానికి డిమాండ్ మరింత పెంచుతుందని అంచనా. అయితే యూరప్, అమెరికా వంటి దేశాలలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఇళ్ల ధరలు అధికం, వడ్డీ రేట్లు సైతం ఎక్కువే. ఈ నేపథ్యంలో వాటిని భరించలేక యువతరం అద్దె ఇళ్లపైనే మొగ్గు చూపిస్తోంది. వాస్తవానికి భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలిక డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ మధ్య తక్కువ ఆదాయ గృహ విభాగాలలో ఇళ్లు తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. లేబర్, మెటీరియల్ ఖర్చులు పెరుగుతున్నందున డెవలపర్లు అందుబాటు ధరల ఇళ్ల నుంచి లగ్జరీ ఇళ్ల వైపు మరలుతున్నారని చెబుతున్నారు. ఫలితంగా రాబోయే కాలంలో ఇది సగటు కొనుగోలుదారులకి భారమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.